ఇచ్చిన మాటకు కట్టుబడి 1వ తేదీని లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. పట్టణంలోని 13వ వార్డులో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నేరుగా పెన్షన్ నగదు అందజేశారు. ఈ రోజు రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్నామని, చిన్న మాటకు కట్టుబడి 4,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల 1వ తేదీనే నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు కానుకగా అందిస్తామని చెప్పి మాట తప్పి మడమ తిప్పి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచి 3,000 రూపాయల పెన్షన్ అందించడానికి 4.5 సంవత్సరాల కాలం వెళ్లబుచ్చారంటూ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 9.75 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై వేశారని, కానీ వాటిలో సంక్షేమాలకు ఖర్చు చేసింది 2.70 లక్షల కోట్ల మాత్రమేనని, మిగతా డబ్బు ఎక్కడికి పోయింది అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని గత వైసీపీ పాలకులు అప్పుల కుప్పగా మార్చారన్నారు. తమ తెలివితేటలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నారంటూ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎంత 6,000? నీకు ఇప్పుడు 6,000 వస్తున్న తర్వాత సంతోషంగా ఉంటున్నావా? అంతకుముందు ఎప్పుడైనా ఇచ్చిండ్రు? ఇంత అంతకుముందు ఎంత ఇచ్చిండ్రు? 2,500 అట్లా ఇచ్చిండ్రు కదా. సంవత్సరానికి 250 లెక్క పెంచుకుంటూ వచ్చిండ్రు. 3,000 ఇస్తాను ముందు మోసం చేయలే. 3,000 ఇస్తాను ముందు మోసం చేసినా కానీ మన వాళ్ళు ఇంకా కొందరు బాగుందా ఇప్పుడు? ఇందా అది గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళ మాదిరి మోసం చేయట్లే మనం. వాళ్ళు 250 అని 5 ఏళ్ళు చేసిండ్రు. ఏమ్మా బాగున్నావా? సరిపోతున్నాయా 4,000? గాడి సరిపోతున్నాయంట. అంత ముందు కంటే మేలే కదా. అంత ముందు ఎంత ఇచ్చిండ్రు? ఎన్నేళ్ళకి ఇచ్చిండ్రు? నెలకు ఇచ్చినాం. 4,000 కూడా 1వ తారీఖు నుంచి ఇస్తున్నాం కరెక్ట్ గా. వాళ్ళ మాదిరిగా 250 ఇయ్యలే. దుర్మార్గం ఈ ప్రజలు గ్రహించారు, గ్రహిస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. మీకు ఈసారి ఇంకా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి సమయం అయితే త్వరలోనే వస్తుంది. దయచేసి ప్రజలు తప్పుదో పట్టించుకోకండి. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎవరు బాగా పరిపాలన చేశారు, ఎవరు గవర్నమెంట్ లో ప్రభుత్వంలో సంక్షేమాలు బాగా వచ్చాయో తెలుసుకుందాం. ఎవరు గవర్నమెంట్ లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకుందాం. ఎవరు గవర్నమెంట్ లో అప్పులు ఎంత చేశారో తెలుసుకుందాం. ఆ డబ్బులు మీరు ఏడ ఖర్చు పెట్టారో తెలుసుకుందాం. అన్నీ తెలుసుకుందాం. దయచేసి ఈ అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి మేము వైసీపీ వాళ్ళని కోరుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.